ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ అందరికీ సుపరిచితులు చాలా ఛానల్స్‌లో మనకి వస్తూనే ఉంటారు. మన ఛానల్‌లో కూడా కొంత బ్రేక్ వచ్చింది. ఇక నుంచి కంటిన్యూగా రాశి ఫలాల ద్వారా మనందరికీ పలకరిస్తూ ఉంటారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర, ఆగమ శాస్త్ర, గణిత శాస్త్ర పండితులు నాయకంటి మల్లికార్జున శర్మ గారు. జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు తెలుసుకుందాం. మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏమిటి అనేది చాలా చక్కగా వివరిస్తారు. ఏ వీడియో కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఏ విధంగా ఉందండి జూలై మాసం చెప్పండి? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వాళ్ళకి జూలై మాసంలో గ్రహస్థితినన్నీ కూడా మనం చూసినట్టయితే శని కుంభరాశిలో ఉండటం, అలానే వృషభ రాశిలో గురువు యొక్క సంచారం, రాహు మీనరాశిలో సంచారం చేయటం, అలానే కుజుడు మేషరాశిలో కొన్ని రోజుల పాటు 10 రోజుల పాటు జూలైలో 10, 12 రోజుల పాటు ఉండటం, తర్వాత వృషభ రాశిలోకి చేరటం, అలానే రవి మిథున రాశిలో ఉండటం, రవి బుధ శుక్ర గ్రహాలు కర్కాటక రాశిలో సంచారం జరుగుతుంది. అయితే మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది జూలై మాసంలో మనం చూస్తే, కుటుంబ పరంగా విజయం లభించటం. అంటే కారణం ఏమిటంటే ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు జరగటం, కుటుంబ పరంగా ఆనందం, కుటుంబ జీవితం అనుకూలంగా ఉండటం, భార్యాభర్తల యొక్క కలయిక, భార్యాభర్తల మధ్యలో అనురాగ బాంధవ్యం అనేది, ఒక బాండింగ్ అనేది బాగా ఎక్కువగా ఉండటం ఒకటి, అలానే ఆనందము, అలానే శాంతి ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఎంతో పీస్గా ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళ కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. దానితో పాటు ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. అంటే ఆర్థిక పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, అంటే ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైన కృషి చేస్తే తప్పకుండా ఫలితం వచ్చే అవకాశం గ్యారెంటీ ఉంటుంది. అంటే మనం కృషి చేయాలిగా, కృషి చేస్తేనే ఫలితం వస్తుంది కదా. కృషి చేయాలి, భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా ఉండాలి. ప్రధానంగా ప్రధానంగా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, వాళ్ళకి ఆర్థిక పరంగా ఆదాయము గతం కంటే కూడా ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆదాయం ప్రకారంగా నూతన భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ఈ మేషరాశి వాళ్ళందరికీ కూడా అనుకూలమైన పరిస్థితులు అయితే జూలై మాసంలో ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా బాగుంటుంది, కుటుంబ పరంగా ఆనందం ఉంటుంది. రెండో విషయం ఏమిటి అని అంటే, ఇందులో మేషరాశి వాళ్ళకి జన్మరాశిలో కుజుడు యొక్క సంచారం అది 12 రోజుల పాటు ఉన్న తర్వాత మళ్ళీ కుజుడు వృషభ రాశిలోకి సంచారం చేస్తాడు. అప్పుడు ఎలా ఉంటుందని అంటే, వాళ్ళకి ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా వహించాల్సిన అవసరం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఆరోగ్యపరంగా ఒకటి, తర్వాత వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఒకటి, ఈ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. అంటే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి ప్రధానంగా. అంటే ఇక్కడ దీనితో పాటు వాళ్ళకి మేషరాశి వాళ్ళకి ఏకాదశ స్థానంలో శని యొక్క సంచారం. శని ఏమిటి అని అంటే జూలై మాసంలో వక్రగతి పొందుతుంది. వక్రగతి పొందినప్పుడు శని వల్ల కూడా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం వస్తుంది. అంటే కేవలం ఎలాంటి ఇబ్బంది అంటే ఆరోగ్యాన్ని మాత్రమే, అంటే అలానే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ. అలానే మళ్ళీ చిన్నపిల్లలు అలాంటి వాళ్ళు అవసరం లేదు ఇక్కడ. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు సమయానికి మందులు వేసుకోవటం, భయభ్రాంతులు చెందాల్సిన పనేమీ లేదు. ఇవన్నీ కూడా గోచారీత్యా ఫలితాలే కాబట్టి చాలా మంది కూడా భయభ్రాంతులు చెందుతుంటారు. ఆ భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. జన్మజాతకం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది గోచారం అనేది ఏంటంటే 20-30% రిజల్ట్స్ ఇచ్చేది. కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దానితో పాటు మిగతా గ్రహాల యొక్క స్థితిని మనం ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం, చతుర్థ స్థానం రవి వల్ల కూడా కొంత ఉద్యోగ పరంగా కొన్ని ఒత్తిళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఎంత కష్టపడినా కూడా మంచి ఫలితం వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే కష్టపడి పనిచేయడానికి ప్రేరేపించే అవకాశాలు కూడా ఉంటాయి. గతంలో బద్ధకంలో కూర్చున్న వాళ్ళు కూడా ప్రేరేపించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే మంచి అనుభూతి చెందటం ఒకటి, ప్రతి దానిలో ముందుకు వెళ్ళటం ఒకటి, హెచ్చు తగ్గులు వచ్చే అవకాశాలు అనేవి బలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి
వివాహ ప్రయత్నాలు కొనసాగించే వాళ్ళకి వివాహాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆ హ్మ్. ప్రయత్నం వరకు వస్తుంది. మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. హ్మ్. అంటే ఇక్కడ చతుర్థ స్థానంలో శుక్రబలం వల్ల వివాహం జరుగుతుంది. ఓకే. రాస్యాధిపతి కొంత బాగలేదు కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి. హ్మ్. రాస్యాధిపతితో పాటు ఇక్కడ జాతకంలో సప్తమాధిపతి చతుర్థ స్థానంలో శుక్రగ్రహం ఉండటం వల్ల కూడా వివాహ సంబంధాలు, ప్రేమించిన యువతి యువకులకు కూడా పెద్దలను నొప్పించి సంబంధాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. అలానే ఆస్తి విషయంలో కొన్ని చిన్న తగాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హ్మ్. కాబట్టి వాళ్ళకందరికి కూడా విజయం చేకూర్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి వాళ్ళకు అనుకూలమైన ప్రయత్నాలు చేసుకుంటే వాళ్ళ జీవితంలో సక్సెస్ అవుతారు. ఒక ఆరోగ్యం గురించి మాత్రమే కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే చాలు. ఓకే. అన్నీ కూడా బాగున్నాయి వాళ్ళకి. ఓకే. ఇక పరిహారాల విషయం చెప్పండి గురుగారు. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? కుజుడి యొక్క ఆరాధన చేయాలి. అంటే హ్మ్. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి. హ్మ్. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయాలంటే తత్పురుషాయుధే మహాసేనాయుధిమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అని సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన గాయత్రి మంత్రాన్ని చదువుకోవాలి. హ్మ్. దానితో పాటు కుజుడి యొక్క ఆరాధన మంగళవారం రోజున ఉపవాసం చేయటం, హ్మ్. అలానే కందులు, ఎర్రని వస్త్రాన్ని దానం చేస్తే మంచిది. ఓకే. దానం చేయటము, ఆ రోజున ఉపవాసం చేయటం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన అష్టకం ఒకటుంటుంది. హ్మ్. ఆ అష్టకాన్ని చదువుకోవాలి. ఓకే. అష్టకం చదువుకోవటం, ఆ రోజంతా ఉదయం పూట ఉపవాసం చేసి, సాయంత్రం పూట దీపారాధన చేసి, సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదువుకోవటం, అంటే హ్మ్. ప్రదోషకాల సమయంలో. ఆ రోజున సుబ్రహ్మణ్య స్వామి అంటే జూలై మాసంలో 4 మంగళవారాలు హ్మ్. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, ఉపవాసం చేయాలి స్త్రీలు గాని, పురుషులు గాని. అలానే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది జూలై మాసంలో. ఓకే. అంటే మంచి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది. స్త్రీలకు కూడా అనేక రకమైన మార్పులు జరిగి హ్మ్. మంచి సుఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే. చాలా చక్కగా వివరించారు. పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త తూచా తప్పకుండా పాటిస్తూ, మీరు వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే ఇంకా శుభ ఫలితాలుంటాయి. అలా వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. మేషరాశి వారందరికీ ఈ విషయం చేరాలి అంటే లైక్ చేసి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.